సర్వస్వంగా భావించే మీ భూములకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. నా దగ్గరికి నేను ఆఫీసు పోతే మొన్న ఒక 5,000 మంది వచ్చారు. నేను ముఖ్యమంత్రిగా అంతమందిని ఎప్పుడూ చూడలేదు. మీటింగ్లు పోతే వస్తారు కానీ అర్జీలు తీసుకొని ఒక రోజు 5,000 మంది వచ్చారు. ఏంటి సమస్యలంటే ఎక్కడికక్కడ ప్రజల్ని సమస్యల సుడిగుండంలో నెట్టేశారు. భూ కబ్జాలు చేశారు, ఆస్తులు కొట్టేశారు, చట్టంలో ఉండే లొసుగులని పెట్టి ఎక్కడికక్కడ భూ కబ్జాలు చేసి వాళ్ళ పిటిషన్ తీసుకొచ్చి ఇస్తామంటే చాలా బాధేసింది. ఇలాంటి సమస్యలని మనం చూసినప్పుడు ఒకటే హామీ ఇస్తున్నా, ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామంటే ఆ చట్టం గాని రద్దు చేయకపోయి ఉంటే మీ ఆస్తి మీది కాదు. ఇక్కడుండే కాలేజీ కూడా మేరీ స్టెల్లా కాలేజీ కూడా వేరే వాళ్ళకి రాయిచ్చేసేవాళ్ళు, లేదంటే రికార్డులో మార్చేసేవాళ్ళు. అలాంటి దుర్మార్గమైన పాలన జరిగింది. ఏది చూసినా కబ్జాలు చేయడం, రికార్డులు తారుమారు చేయడం, పేదవాళ్ల ఆస్తులు కొట్టేయడం, ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకుని చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేశారు. పట్టుదలతో ఒకేసారి 100 అన్నా క్యాంటీన్ని ఆగస్టు 15వ తారీఖున ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఇది కూడా జరుగుతాయి. అదే మరిగా ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నా, అన్నదానం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి అన్నా క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం అవుతుంది. మీ ఇంట్లో మీ పిల్లలు పుట్టినరోజు వచ్చినా, మీ పుట్టినరోజు వచ్చినా, లేకపోతే మీరు ఏ మంచి పని అయినా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకు గుర్తుండాలనుకున్నా అన్నదానం చేయండి. అన్ని దానాలలో అన్నదానం అన్నింటికంటే ముఖ్యమైంది, పుణ్యం వస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం కోసం ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. ఈరోజు 1,500 కోట్ల పైన కార్పస్ ఉంది. ప్రజలే నడుపుతున్నారు. ప్రతిరోజు 1,00,000 మందికి ఉచితంగా భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా ముందుకు రండి. రాష్ట్రంలో మొత్తం పెట్టగలిగితే ఒక రోజు పెట్టండి శక్తి ఉంటే. మొన్నైతే ఒక అతనైతే ఒక విషయం వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు. నేను ఒక కార్యక్రమంలో ఉంటే మీరు వచ్చిన తర్వాత నా ఆస్తి విలువ పెరిగింది, 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నదానం కోసం అన్నా క్యాంటీన్కి ఇస్తానని ఆయన ప్రకటించే పరిస్థితికి వచ్చాడు. ఇది మంచి కార్యక్రమాలు. డబ్బులు సంపాదించడం ముఖ్యం, సంపాదించిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.